ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్ ఇన్ తెలుగు. చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు ఫోన్లోని కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. ఫోన్ మనం కొన్నప్పుడే కొన్ని ఫోన్తో పాటు యాప్స్ ఇస్తారు. అవి అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ రాదు వాటికి అన్ఇన్స్టాల్ చేయడానికి. అది ఈరోజు ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అనే అంశాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని పేరు టైటానియం బ్యాకప్. టైటానియం బ్యాకప్ అనే యాప్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ యాప్ సెంటర్లోని బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మనం ఏ యాప్ అయితే వద్దనుకున్న ఆ యాప్ని సెలెక్ట్ చేయండి. అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అంటే మనం ఏ యాప్ అయితే వద్దనుకున్నా ఆ యాప్ని సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ కొడితే ఆ యాప్ అన్ఇన్స్టాల్ జరుగుతుంది. జరిగిన తర్వాత బ్యాక్కి రండి. ఇప్పుడు ఫోన్లోని యాప్స్లో చూడండి, మీకు ఆ యాప్ హ్యాంగ్అవుట్స్ అనే యాప్ నేను అన్ఇన్స్టాల్ చేశాను. ఆ యాప్ కనబడదు. కొన్ని ఫోన్లోని అలాగా అన్ఇన్స్టాల్ చేయగానే చూపించకుండా ఉండదు, చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి. ఈ ఫోన్కి నాకు రీస్టార్ట్ చేయకుండానే ఆ యాప్ అన్ఇన్స్టాల్ అయినట్టు చూపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆర్కే టెక్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్ ఇన్ తెలుగు. చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు ఫోన్లోని కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. ఫోన్ మనం కొన్నప్పుడే కొన్ని ఫోన్తో పాటు యాప్స్ ఇస్తారు. అవి అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ రాదు వాటికి అన్ఇన్స్టాల్ చేయడానికి. అది ఈరోజు ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అనే అంశాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని పేరు టైటానియం బ్యాకప్.
టైటానియం బ్యాకప్ అనే యాప్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ యాప్ సెంటర్లోని బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మనం ఏ యాప్ అయితే వద్దనుకున్న ఆ యాప్ని సెలెక్ట్ చేయండి. అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అంటే మనం ఏ యాప్ అయితే వద్దనుకున్నా ఆ యాప్ని సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ కొడితే ఆ యాప్ అన్ఇన్స్టాల్ జరుగుతుంది. జరిగిన తర్వాత బ్యాక్కి రండి. ఇప్పుడు ఫోన్లోని యాప్స్లో చూడండి, మీకు ఆ యాప్ హ్యాంగ్అవుట్స్ అనే యాప్ నేను అన్ఇన్స్టాల్ చేశాను, ఆ యాప్ కనబడదు. కొన్ని ఫోన్లోని అలాగా అన్ఇన్స్టాల్ చేయగానే చూపించకుండా ఉండదు, చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి. ఈ ఫోన్కి నాకు రీస్టార్ట్ చేయకుండానే ఆ యాప్ అన్ఇన్స్టాల్ అయినట్టు చూపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆర్కే టెక్ ఇన్ తెలుగు.